బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరు అంతా ఏం చేస్తున్నారండి? శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారు చెయ్యేరు గున్నేపిల్లి అండి, సిహెచ్ గున్నేపిల్లి అని అంటారు. చూడండి, మా కోనసీమలో వెలిసిన సత్తమ్మ తల్లి అండి. చాలా బాగుంటుందండి. సంవత్సరానికి ఒకసారి ఫిబ్రవరి నెలలోనే జాతరలు వస్తాయండి. 19వ తారీఖున మొదలుపెట్టి ఇదిగోండి ఈరోజు 5 తారీఖు 5 రోజులండి. సరిగ్గాను 19, 20, 21, 22, 23వ తారీఖున ఆదివారం వచ్చేలాగా, ఇప్పుడు కూడా అంతేనండి, ఆదివారం వచ్చేలాగా పెడతారు జాతరలు. ఈ 5 రోజులు కూడా చాలా బాగుంటాయండి. నిజంగా మందు పేలుపుడు, బాణాసంచా, చాలా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ జరిగినవంట. మేమైతే వెళ్ళలేదు. ఈరోజే తీర్థం కదండి, ఈరోజు 5 గంటలకు వెళ్ళామండి. చూడండి ఎంచక్క అక్కడ బెలూన్లాగా ఎగరేస్తున్నారు కదా, సత్తమ్మ తల్లి పేరు రాసి, చాలా బాగుంది. అదైతేనే అంతా కూడా చూడడానికి చాలా బాగుందండి. చాలా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్కి కూడా జనాభా పెరుగుతుందండి. ఇక్కడ చెరుకు ముక్కలు మొత్తం దొరకలేనివంటే ఏమీ లేవండి. ఎన్నెన్ని ఊర్ల నుంచో వస్తారు ఎంచక్కను. వీళ్ళందరూ కూడా దుకాణదారులు. ఈ సెట్టింగ్స్ చాలా బాగా వేశారండి. నిన్నైతే చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు అని అంటున్నారు. వచ్చి రకరకాలుగా ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారంట. మందు పేలుపుడు అంతా చాలా చాలా సూపర్గా ఉందంట. సత్తమ్మ తల్లి అమ్మవారికి చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. చూడండి, పూల మండపం ఎంత బాగా పెట్టారంటే నిజంగాను చాలా కన్నుల విందులుగా ఉందండి. అమ్మవారి తల్లిని చూడడానికి నిజంగా అస్సలు ఖాళీ లేదండి. గుడి అయితే బయట నుండే మేము అలాగా దర్శనం చేసుకున్నాము. అంటే ఇంకా కొద్దిసేపు ఉంటే 7 గంటలకి తాళం వేసేస్తారు, అదే డోర్లు వేసేస్తారని చెప్తున్నారు. అందుకని అందరూ కంగారుగా సాయంత్రం టైంలో, ఉదయం నుండి సాయంత్రం వరకు భోజనాలేనండి. తీర్థాలు అయితే ఇంక రకరకాల సామాన్లు అన్నీ, ఏం కావాలంటే ఆ సామాన్లు, జైంట్ విల్లు, మొత్తం రంగుల రాట్నాలు అన్ని రకాలు కూడానండి. అప్ అండ్ డౌన్ తిరుగుతారు కదా పిల్లలు, అవి చూడండి, ఫ్లవర్ వేజులు రకరకాల అన్నీ కొనుక్కునేవన్నీ ఉన్నాయి. మేమైతే మామూలు సరదాగా అన్నీ చూసుకుని వచ్చేసామండి. సాయంత్రం టైంలోనే వెళ్ళాము. 1 గంట అంతేనండి. పొద్దుటి నుండి మేము ఎప్పుడు వెళ్ళలేదు. 5 రోజుల్లో కూడా జరిగింది కానీ మేము వెళ్ళలేదండి. ఈసారి కుదరలేదు. చూడండి ఎంత బాగుందో చక్కను. కావలసినవన్నీ ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇక్కడ భోజనాలు పెడతారండి. ప్రతి సంవత్సరం అంతేనండి. ఇప్పుడు కూడా ఎవరు సాయంత్రం 4, 5 అయ్యే వరకు కూడా భోజనాలు పెడుతూనే ఉంటారు. ఎంత దూరం నుండి వచ్చిన వారైనా తెల్లవారుజామునే వచ్చేస్తే సత్తమ్మ తల్లి అమ్మవారు ఎంచక్క బాగా దర్శనం అవుతుందండి. మధ్యాహ్నం అయిందనుకోండి అస్సలు ఖాళీగా ఉండదు. కానీ ఈ తల్లికి ఎప్పుడైనా సరే ఏం కోరుకుంటే ఆ కోరికలు తీర్చే తల్లి అండి, గ్రామదేవత. మాకు చెయ్యేరు గున్నేపిల్లి మంచి పేరండి. ఈ సత్తమ్మ తల్లి అంటే మాకు అందరికీ చాలా ఇష్టం. ఎవరైనా సరే గుడి ముందు నుంచి వెళ్తూ ఉంటే గుడి లోపలికి వస్తారు. ఒకవేళ గుడి లోపలికి రాలేని వాళ్ళు ఎవరైనా గుడి బయట రోడ్డు మీద కూడా విగ్రహం ఉంటుందండి, అక్కడ తప్పకుండా దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వెళ్తారండి. ఇదిగోండి గుర్రం బొమ్మ, గుర్రాలు కూడా తీసుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.